హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ వడాపావ్. మహారాష్ట్ర ముంబై అన్న వెంటనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేదే పావ్స్ అన్నమాట. ఎన్నో పావ్స్ మధ్యలో నాకు మోస్ట్ ఫేవరెట్ ఈ వడాపావ్ అనమాట. మనం మహారాష్ట్ర వెళ్ళాము అంటే బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేసే ఫస్ట్ రెసిపీగా ఈ వడాపావ్ని తీసుకోవచ్చు. పక్కా ముంబై స్ట్రీట్ స్టైల్లో వచ్చే టేస్ట్లో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలానో నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్లో సగంగా కట్ చేసుకున్న 4 బంగాళదుంపలు యాడ్ చేసుకొని ఇందులో కొంచెం నీరు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆవిరి పూర్తిగా పోయి బంగాళదుంపలు చల్లారేలోపు మనం రిమైనింగ్ ప్రాసెస్ చేసుకుందాం రండి. వడాపావ్ మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి, వడపైన కోటింగ్ ఇవ్వటానికి మనము బేసన్తో ఒక బ్యాటర్ రెడీ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకొని అందులో మీ టేస్ట్ తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వాముని ఈ విధంగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ని చేర్చుకుంటూ పల్చటి బ్యాటర్గా రెడీ చేసుకోవాలి. పిండి మరీ ఎక్కువ తిగ్గా లేకుండా ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం వడాపావ్ మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత జస్ట్ ఇలా ర్యాండమ్గా శనగపిండి బ్యాటర్ని నూనెలోకి యాడ్ చేసుకోండి. క్రిస్పీగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే అంతవరకు ఫ్రై అవ్వనివ్వాలి. వేసిన 10 సెకండ్స్ వరకు కదపకుండా ఉండాలని గుర్తుంచుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం 2 వాయలు చేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్లోకి చేంజ్ అయ్యాయి అంటే మనకి కావాల్సినట్లు క్రిస్పీగా రెడీ అవుతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అదే నూనెలో 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం గార్లిక్ ఫ్రై చేసుకునేటప్పుడు నూనె కొంచెం చిందుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వెంటనే తీసి పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న ఈ వెల్లుల్లి అండ్ క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పకోడీ, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మెత్తటి పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన వడాపావ్ మసాలా రెడీ అయిపోయినట్లే. మనం దీనిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నాము అంటే ఈజీగా 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారు అంటే 9 నెలల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వడాపావ్ మసాలా పౌడర్ని డ్రై వడాపావ్ చట్నీ అని, వడాపావ్ సూకా చట్నీ అని, డ్రై గార్లిక్ చట్నీ అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. సో దీన్ని పక్కన పెట్టుకొని ఫ్రైడ్ గ్రీన్ చిల్లీస్ రెడీ చేసుకుందాం రండి. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత మధ్యలోకి చీల్చి ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తొడిమలు తీయకుండా మధ్యలో స్లిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో వడాపావ్లోకి పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి అంటే సన్నగా స్పైసీగా ఉన్న మిర్చిని చూస్ చేసుకోండి. మిరపకాయల లోపల ఉన్న విత్తనాల వల్ల ఆయిల్ కొంచెం చిందుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. వన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటిపై నుంచి కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన చిల్లీ ఫ్రై రెడీ అయిపోయినట్లే. మనం సమోసా, కచోరీ లాంటి వాటిలోకి సైడ్ డిష్గా యూజ్ చేసేది కూడా ఈ చిల్లీ ఫ్రైనే అనమాట. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం వడ ప్రిపేర్ చేసుకుందాం రండి. దానికోసం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను తీసుకొని పైన ఉన్న స్కిన్ని పీల్ అవుట్ చేసి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం,
10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ, గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా చాప్ చేసుకున్న గుప్పెడంత కొత్తిమీర యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం యాడ్ చేసుకొని అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ బంగాళదుంప ఉడికించేటప్పుడే సరిపడా ఉప్పు వేశాను. ఇన్ కేస్ మీరు కనుక తగ్గించుకొని వేసుకున్నట్లు అయితే పచ్చిమిర్చి పేస్ట్తో పాటు యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద 3 నుంచి 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన వడ స్టఫింగ్ రెడీ అయిపోయినట్లే. స్టఫింగ్ కొంచెం చల్లగా అయిన తర్వాత మనం వడ ప్రిపేర్ చేసుకోవాలి. వడా పావులోకి 2 రకాలుగా మనం వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైప్ ఈ విధంగా మనం మామూలుగా గారెలు చేసుకుంటాం కదా, అలా చేసుకున్నాము అంటే సరిపోతుంది. మధ్యలో హోల్ పెట్టకుండా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవాలి. సెకండ్ టైప్ కోసం మనం మైసూర్ బోండా చేసుకుంటాం కదా, అంత సైజులో రౌండ్ బాల్గా చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అయిన తర్వాత రెడీ చేసి పక్కన పెట్టుకున్న వడలను ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి బ్యాటర్లో ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఒక వడ తర్వాత మరొక వడని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలని గుర్తుంచుకోండి. సెకండ్ టైప్ వడని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వడని బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను మీకు అన్ని ఇంగ్రీడియంట్ క్వాంటిటీస్ కూడా 6 వడా పావ్స్ వచ్చే విధంగా చెప్పాను. మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి పావు కావాలి కదా, ఇవి మార్కెట్లో మనకి ఈజీగా అవైలబుల్లో ఉంటాయి. నేనైతే అదే యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ కావాలి అంటే కమెంట్ చేయండి. నేను మీకు ఈస్ట్ లేకుండా, ఎగ్ లేకుండా, మైదా లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో మన వడాపావుకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇంకేముంది, ఒక పావు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని పావు పైన ఈ విధంగా వడాపావు మసాలా పౌడర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మెయిన్గా ఈ మసాలా పౌడర్ వల్లనే మనం వడాపావు తింటూ ఉంటే నోట్లో ఫ్లేవర్స్ డాన్స్ వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. బాగా స్పైసీగా ఉన్న ఈ మసాలా పౌడర్ని 3 టీ స్పూన్స్ వరకు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఇలా ప్రిపేర్ చేసుకున్న వడని ప్లేస్ చేసుకొని దానిపైన ఫ్రై చేసుకున్న ఒక మిర్చిని ప్లేస్ చేసుకొని క్లోజ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన ఫస్ట్ టైప్ వడాపావ్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సెకండ్ టైప్ వడాపావు కోసం ఒక పావు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని మసాలా పౌడర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రౌండ్ వడని ప్లేస్ చేసుకొని క్లోజ్ చేసుకొని పక్కన 2 మిర్చీస్ తోటి గార్నిష్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన సెకండ్ టైప్ వడాపావు కూడా రెడీ అయిపోయినట్లే. నేను మీకు 2 విధాలుగా వడాపావుని ఎలా సర్వ్ చేసుకోవాలో చూపించాను. కేవలం ఇవే కాకుండా ఎన్నో రకాల వర్షన్స్లో వడాపావుని సర్వ్ చేస్తూ ఉంటారు. లైక్ గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేస్తారు అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ని అప్లై చేసి సర్వ్ చేస్తూ ఉంటారు. బట్ బెస్ట్ అథెంటిక్ టేస్ట్ రావాలి అంటే నేను చూపించినట్లు వడాపావుని ట్రై చేయండి. మన ఇండియన్ బర్గర్ అయిన వడాపావ్ రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.